వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వెల్కమ్ టు ద డిబేట్. గత 5 ఏళ్ల పరిపాలనలో 2019 నుంచి 24 వరకు రాష్ట్రానికి వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరయ్యా ఏంటి అని చూస్తే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైనటువంటి ట్రబుల్ కానీ లేదంటే దోపిడీ కానీ ఒక బ్లాక్మెయిల్ కానీ బయటపడుతున్నాయి ఇప్పుడు వచ్చినటువంటి ఈ సందర్భంలో. అయితే చాలామంది అనుకుని ఉంటారు, ఏముందిలే ఇప్పుడు చంద్రబాబు వచ్చేసరికి చేతిలో చెప్పే కదా మిగిలింది, ఇక్కడ రాష్ట్రంలో మొత్తం అంతా అప్పుల కుప్పే ఉంది, మరి ఎలాగ తీసుకెళ్తాడు, కూటమికి చూస్తే ఏకంగా 164 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు, 21 మంది ఎంపీలను ఇచ్చారు, సో ఇలా ఉండి వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, అప్పులు చేయడం తప్ప ఏం లేదు కదా అని చెప్పి. సో ఇదే పంధాని ఓకే ప్రతిపక్షంలో మేము ఉన్నప్పటికీ కూడా, అంటే వాళ్ళు అనుకుంటున్నారు ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్షంగా మేము ఉన్నాం, 39% ఓట్లు మాకు వేశారు ప్రజలు కాబట్టి మేమే చెప్పాలి అని చెప్పి రోజు సోషల్ మీడియాలో ఇదే చేసేటువంటి పని. అప్పులు చేసేస్తున్నాడు, రాష్ట్రాన్ని దిక్కుమాలిన రాష్ట్రంగా చేసేస్తున్నాడు, విజన్ అన్నాడు, ఇంకోటి అన్నాడు, ఏమీ లేదు అని చెప్పి. బట్ ఆయనకి తెలిసిందే కదా, మొత్తం ఎక్కడైతే కాస్త ఇబ్బంది ఉంటుందో అందులోనే అవకాశాన్ని వెతుక్కొని మరీ దాన్ని క్లియర్ చేయాలి అనేటువంటి తత్వం చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి ఆ విజన్ అనేది ఇప్పుడు అనుభవంలోకి వస్తుంది. ఎస్, చాలామంది విని ఉండకపోవచ్చు గత 5 ఏళ్లలో కూడా, అంటే నూడిల్స్ షాప్ వాళ్ళు కూడా ఎంటర్ప్రెన్యూర్స్ అని చెప్పి, టిక్టాక్లో రీల్స్ చేసుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా ఎంటర్ప్రెన్యూర్స్ అని చెప్పి పెట్టినటువంటి వెకిలి చేష్టలు ఇవన్నీ కూడా మనం చూసాం బిజినెస్ సమ్మిట్లు అన్న పేరుతోటి. కానీ ఇక్కడ జరగట్లేదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయడానికి కావలసినటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు చూస్తే, ఇన్నాళ్ళు రివర్స్ గేర్లో వెళ్ళినటువంటి రాష్ట్రాన్ని రిపేర్ చేస్తూ ఫస్ట్ గేర్ నుంచి 4th గేర్లోకి వెళ్ళి ఎలాగైనా సరే వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రానికి రాజధాని నగర నిర్మాణం జరగాలి, పారిశ్రామిక వాడల నిర్మాణం జరగాలి, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలి అనేటువంటి పాయింట్లే ఉన్నాయి. సో ఇవాళ క్యాబినెట్ నిర్ణయాలు ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే, ముఖ్యంగా రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు, పాత విధానంలో టెండర్లు పిలిచే ప్రతిపాదనకి క్యాబినెట్ ఆమోదం, అలాగే పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకి క్యాబినెట్ ఆమోదం, తర్వాత ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో మేబీ దీని మీద తర్వాత మనం మాట్లాడుకోవచ్చు, ప్రస్తుతం ఆ కాంట్రాక్టర్నే కొనసాగించేందుకు అంగీకారం, ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుకు తీర్మానం, సాగునీటి సంఘాల ఎన్నికలకు నిర్వహణ, ఏపీ మున్సిపాలిటీలో 269 పోస్టుల భర్తీకి క్యాబినెట్ నిర్ణయం, అలాగే మున్సిపాలిటీల్లో సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీకి నిర్ణయం నోటిఫికేషన్ ఇస్తారు, పౌర సరఫరాల శాఖకు సంబంధించి 2771 రేషన్ షాపుల ఏర్పాటుకి గ్రీన్ సిగ్నల్, ఎక్సైజు సచివాలయాల పునర్వ్యవస్థీకరణ, ఎండియు వాహనాల రద్దు సహా అనేక అంశాల మీద చర్చ. ఇవి కాకుండా కేంద్ర క్యాబినెట్ నుంచి మనకు వచ్చినటువంటిది పోలవరానికి 12,500 కోట్లు మేము ఇస్తాము, మొత్తం పూర్తి స్థాయిలో 100% నిధులు దీనికి సంబంధించి మేమే మీకు ఇస్తాము అని చెప్పి కూడా కేంద్రం చెప్పడం, అలాగే పారిశ్రామిక వాడల నిర్మాణం వాటికి సంబంధించి దాదాపుగా 5,000 కోట్లు 8,000 కోట్లు వాళ్ళు ఖర్చు చేస్తే 12,000 కోట్ల పెట్టుబడులు, 45,000 ఒక చోట, అలాగే 54,000 ఇంకొక చోట, మొత్తం 1,00,000 మందికి ఉపాధి. ఎంత క్షమించాలి, ఎంత ఆనందంగా ఉందంటే ఇవన్నీ వింటుంటే. అంటే గతంలో రోజు శాంతి భద్రతల ఇష్యూలు కానీ, కబ్జాల ఇష్యూలు కానీ, ఎక్స్ట్రాషన్స్ కానీ, మహిళల మీద దాడులు కానీ, ఇవే న్యూస్లు, కోర్టులో మొట్టికాయలు, ఇవి తప్ప ఎక్కడ ఒక అభివృద్ధి అన్నదానికి ఎక్కడ ఒక మాట మనం 5 ఏళ్లలో విన్నది పూర్తి చేయలేదు. సంక్షేమం అన్న పేరుతో ఇచ్చేశారు తప్ప. కానీ ఇక్కడికి వచ్చేసరికి ప్రతిరోజు అంటే 100 రోజుల్లో ఏం చేశారా అంటే ఇవిగో ఇన్ని ఉన్నాయి. ఇది సో ఇవాళ దీని మీద మనకు డిబేట్. అన్ఫార్చునేట్లీ వైఎస్ఆర్సీపీ నుంచి మాట్లాడడానికి ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు. వాళ్ళంటే పరువు పోతుందనో ఏం మాట్లాడాలో తెలియదు, ఎన్నిసార్లు పిలిచినా చాలామంది రావడం మానేశారు డిబేట్లకి. సో అందుకే ఇవాళ మనతోటి ప్రస్తుతానికి మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు కూటమి ప్రభుత్వంలో భాగంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి మోకా ఆనంద్ సాగర్ గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే జనసేన నుంచి రాయపూడి వేణుగోపాలరావు గారు, అట్ ద సేమ్ టైం అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఆనంద్ సార్ గారు, గత 5 ఏళ్లలో అంటే చాలా డిబేట్లు మనం చేసాం, చాలా చర్చల్లో పాల్గొంటున్నాం, డిస్కషన్స్ కూడా అయ్యాయి. అంటే ఏదో ఒక రోజన్నా పోని పరిస్థితి మారుతుంది, జగన్మోహన్ రెడ్డి సైతం కాస్త మంచి పని చేస్తాడు, ఇగో ఇలాంటి పరిశ్రమలు వస్తాయి, ఇలాంటివి తీసుకొచ్చి ఉపాధి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి డిస్కస్ చేసుకున్నాం. కానీ ఏ రోజు కూడా ఒక్కటి జరగలేదు. బట్ ఏంటి ఈ 100 రోజుల్లో ఈ మార్పు? అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్ మాత్రమే కాదు, కేంద్రం కూడా స్పష్టంగా సపోర్ట్ చేస్తోంది అన్నటువంటి ఒక పరిస్థితిని మనం తీసుకోవచ్చా? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకి, పెద్దలకి హృదయపూర్వక నమస్కారం అండి. ఖచ్చితంగా ఇది ఒక శుభ పరిణామం అండి.
మళ్ళీ పాత రోజులు వచ్చాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ప్రణాళికలు, మంత్రివర్గ భేటీలు లాంటి మంచి మంచి మాటలు వింటున్నందుకు ఆనందంగా ఉందని మీరు కూడా అన్నారు. రాష్ట్రం అంతా కూడా ఆనందిస్తుంది ఈ మాటల వల్ల. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు కూడా ఒక చిల్లర కొట్టు పరిపాలన జరిగింది. ఒక చిల్లర ముఠ, ఒక దొంగల ముఠ, ఒక ఆటవిక పాలన. ఆ పాలనలో మంత్రివర్గ భేటీలు లేదు, అసెంబ్లీ సమావేశాలు లేవు, ఏ విధమైనటువంటి ప్రణాళికలు లేవు, ప్రభుత్వపరమైనటువంటి లెక్కలు లేవు, ఏ విధమైనటువంటి ప్రభుత్వంగా ఒక ప్రభుత్వం ఉంది గత 5 ఏళ్లలో, ప్రభుత్వ విధానాలు ఉన్నాయని చెప్పుకోవడానికి ఏమీ లేవు. అటువంటిది మళ్ళీ గతంలోకి వెళ్ళి ఎప్పుడో మన దామోదరం సంజయ్ గారు, వెంగళరావు గారు, పివి గారు, ఎన్టీ రామారావు గారు, 95 చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మళ్ళీ మనకు కనపడుతుంది. రాష్ట్రానికి కేంద్రం నుండి నిధులు, ప్రాజెక్టు, ఒక ప్రత్యేక పారిశ్రామిక హబ్బులు కడప, కర్నూలు జిల్లాలో, అలాగే పోలవరం ఎడమ కాలువ నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు మళ్ళీ పనులు ప్రారంభం నవంబర్లో జరగడం. ఇలా చూసుకుంటే ఆ మంత్రివర్గం అనేది కేవలం రాష్ట్రం గురించి చర్చించింది, రాజకీయాల గురించి కాదు, లేకపోతే కక్షా కార్యక్రమాలు తీర్చుకోవడానికి కాదు, కేసులు పెట్టడానికి కాదు, పోలీసుల్ని అప్రమత్తం చేసి అర్ధరాత్రి ఇళ్ల మీదకు తోలడానికి కేబినెట్ భేటీ కాలేదు. సజ్జలతో భేటీ అయితే కేబినెట్ భేటీ అయినట్టే, జగన్మోహన్ రెడ్డితో భేటీ అయితే ప్రపంచాధినేతతో భేటీ అయినట్టే. ఇలా ఉండేది రాష్ట్రంలో. అర్థం కాని పరిస్థితి. ఎంతసేపు ఈడీ అటాచ్మెంట్లు, లేకపోతే సిఐడి అటాచ్మెంట్లు, బెయిల్లు, కోర్టులు, అది ఇది గందరగోళం చేసి రాష్ట్రాన్ని రాజకీయ గుబాళింపు లేకుండా, రాజకీయ స్మెల్ లేకుండా, పరిపాలనాపరమైనటువంటి ఒక రీతి నీతి విధానం లేకుండా, పద్ధతి లేకుండా, పాడు లేకుండా సర్వనాశనం చేసేసారు రాష్ట్రాన్ని. వ్యవస్థలన్నింటినీ చిన్నభిన్నం చేసి, కుక్కలు చింపిన విస్తర చేసి, అర్థం కాని అయోమయ పరిస్థితిని, అగమ్యగోచర స్థితిని, అంధకార బంధురంగా రాష్ట్రాన్ని మార్చేశారు 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వం. దాన్ని మళ్ళీ ఇప్పుడు కొత్త పంతలు తొక్కిస్తూ పాత పద్ధతిలో మళ్ళీ ప్రభుత్వం ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుని, కేబినెట్ నిర్ణయాలు తీసుకుని, అది అధికారులకు వెళ్ళి, అధికారులు దాన్ని ఇంప్లిమెంట్ చేసి, అది ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజామోదం పొంది తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి ప్రజలు అభిమానించే విధంగా లెక్కలు జరుగుతున్నాయి, పద్ధతి జరుగుతుంది, పరిపాలన సాగుతుంది. ఇంతకంటే కావాల్సిందే ఉందండి. ఇదే కోరుకున్నాం. అందుకే లోకల్ గా పెట్టిన క్యాండిడేట్ ఎవరో కూడా తెలియకుండా, ముక్కు ముఖం కూడా చూడకుండా కూడా కూటమి అభ్యర్థులకు ఓటేసి 164 మందిని గెలిపించి ముఖ్యమంత్రి పీఠం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఇటువంటి పరిపాలనా వైభవాన్ని, ప్రాభవాన్ని మళ్ళీ తెలుగు నేల చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు మాత్రమే తీసుకురాగలరనే ప్రగాఢమైనటువంటి విశ్వాసం, నమ్మకం. ఆ దృఢ సంకల్పంతో ఓటరు తుది తీర్పు ఇచ్చాడు, తిరుగులేని తీర్పు ఇచ్చాడు, చారిత్రక తీర్పు ఇచ్చాడు. ఆ తీర్పు పర్యవసానమే రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. మళ్ళీ ప్రజాస్వామ్యం పరిణివిల్లే విధంగా పరిపాలన సాగే మంచి పరిణామం వచ్చింది. స్వాగతించాలి రాష్ట్ర ప్రజలు. రైట్, ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి సార్. వేణుగోపాల్ గారు, నిన్న మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ఏకంగా పంచాయతీలకు సంబంధించి, అంటే స్థానిక సంస్థలకు 1600 కోట్ల దాకా ఆయన రిలీజ్ చేశారు. పౌర సంబంధాల శాఖకు సంబంధించి మనోహర్ గారేమో ఎడతెరిపి లేకుండా, అంటే ఇంకా అతిశయోక్తి కాదు ఇది, ప్రజలు అనుకుంటున్న మాటే, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువ పని ఆయనే చేసుకుంటున్నారు. ఇది కూడా చాలా గట్టిగా వచ్చినటువంటి మాట. సో అంటే గత 5 ఏళ్లకి సంబంధించినటువంటి పనితీరు చూసినప్పుడు ఇప్పుడు పనితీరు చూస్తున్నాం. అంటే దీన్ని లెట్సే ఫస్ట్ 100 days ఆఫ్ ద గవర్నమెంట్ అనుకుందాం. 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి మొదటి 100 రోజుల్ని, ఇప్పుడు ఈ 100 రోజులు కూటమి అధికారాన్ని ఎలా కంపేర్ చేస్తారు? ముందుగా 360 న్యూస్ ఛానల్ వారికి, అదేవిధంగా వీక్షకులకి, మీకు ఈ చర్చలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైన నమస్కారాలండి. ఇప్పుడే చెప్పారు అన్నగారు, ఆనంద్ సాగర్ గారు చెప్పారు, చాలా మంచి విషయాలు చెప్పారు. ఎందుకంటే ఇందులో ఒక డిబేట్కి ఒక రసవత్తరమైనటువంటి చర్చ జరగాలంటే పాపం వైసీపీ వాళ్ళు ఎవరు కూడా సుంగలేరు, పారిపోతున్నారు. ఎంతసేపు చూసినా ఆనంద్ సాగర్ అని చెప్పినా, నేను చెప్పినా, మేమిద్దరం కూటమిలో వాళ్ళం కాబట్టి ఎంతసేపు మెచ్చుకునేటువంటి విధంగా కాకుండా మాకు ఒక ప్రతిపక్షం కూడా ఉంటే బ్రహ్మాండంగా చర్చ సాగితే, సరే ఏదేమైనా ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు
ఒక నవ సమాజం కోసం, ఒక సమాజం కోసం, రేపటి భావి తరాల భవిష్యత్తు కోసం ఒక మంచి ఆలోచన తీసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలకి జవాబుదారితనంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అప్పుల ఊబుల్లో కూరుకుపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ను రక్షించడానికి, ప్రజలు పడుతున్నటువంటి అభివృద్ధి లేనటువంటి సంక్షేమిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి, ప్రతిపక్షాల గొంతులు నొక్కుతున్నటువంటి ఈ ధృతరాష్ట్ర పరిపాలనని అంతమొందించడానికి కంకణం కట్టుకుని మరి ఒక మంచి ఆలోచన భావంతో ఏదైతే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం కానీ, అదేవిధంగా మరి 4వసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి 3 సార్లు అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనా దక్షతను కానీ, వీళ్ళిద్దరి యొక్క అనుభవం ఈ దేశానికి, రాష్ట్రానికి కూడా అవసరం అనేటువంటి విషయాన్ని ప్రజల్ని చైతన్యం చేసి ఒక మోసలోకి తీసుకొచ్చి ఒక కూటమిగా ఏర్పాటు చేసి ఘనమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి ఆలోచన విధానానికి ముందుగా మీ ఛానల్ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి మేమందరం కూడా ప్రజల తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి కూడా మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిజంగా ఇందాక మా అన్న చెప్పినట్టు బటన్ నొక్కే రెడ్డి గారిని చూశారు, లేదంటే సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని చూశారా తప్ప 5 సంవత్సరాలు అసలు ఏ శాఖలో ఏ మంత్రి ఉన్నాడు, ఏ శాఖకి ఎవరు పనిచేస్తున్నారు, దేనికి ఏ శాఖకి వాళ్ళు సమాధానాలు చెబుతారో కూడా తెలియనటువంటి అంధకార పరిస్థితుల్లో 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పుట్టబోయేటువంటి బిడ్డకు కూడా 5 లక్షల రూపాయలు అప్పు చేసినటువంటి ఆ ధృతరాష్ట్ర పరిపాలన చూసినటువంటి ప్రజలు గెలిపించుకున్నారండి. ఇది ప్రజల విజయం. ప్రజలు తమను రక్షించుకోవడం కోసం ఓటు హక్కు ద్వారా ఒక ప్రజారాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక మంచి దక్షత కలిగినటువంటి నాయకుల్ని ఎన్నుకున్నారు. మరి మనం చూస్తున్నాం, మరి ఆనాడు ఆ ఇద్దరిని పక్కన నెట్టేసి ఎప్పుడు కూడా టీవీల్లో కానీ వాళ్ళిద్దరే కనిపించేవాళ్ళు. ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేకోకుండా బటన్ నొక్కి మరి అప్పులు ఊబులో నొక్కేసినటువంటి గత ప్రభుత్వం తాలూకా యొక్క స్మృతులని చెరిపివేస్తూ ఇవాళ జరిగినటువంటి ఈ యొక్క 100 రోజుల యొక్క పరిపాలన కనుక మనం తీసుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఆలోచన విధానంతో ఎక్కడా కూడా ఆవేశపూరితమైనటువంటి వాతావరణం మనకొద్దు. ప్రజలకి మనం జవాబుదారితనంగా ఉండాలి. ప్రజా సమస్యలు ఎన్నో ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ ప్రజల సమస్యలను నెరవేర్చడానికి మనకు ఒక బాధ్యత అప్పచెప్పారు. ఈ మనకు పదవులు కాదు, ఒక బాధ్యత అనేటువంటి విషయాన్ని అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ కార్యకర్తలకి, గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు కూడా మరి సూచనలు ఇస్తూ రోజువారీ సమీక్షలు జరుపుతూ ఎవరి శాఖకి వాళ్ళు పూర్తి న్యాయం చేస్తున్నారు అనేటువంటి విధానమే రోజువారీ చంద్రబాబు నాయుడు గారు సెక్రటేరియట్ లో కూర్చొని జరిగేటువంటి చర్చలు కానీ, పవన్ కళ్యాణ్ గారు అధికారులతో జరిపేటువంటి చర్చలు కానీ, ఇందాక మీరు చెప్పినట్టు నాదెళ్ల మనోహర్ గారు అనునిత్యం కూడా ఆ పౌర శాఖలో జరిగేటువంటి అవకతవకలన్నీ తీసుకొచ్చినటువంటి విధానం, తర్వాత శ్వేతపత్రాలు చేసి విడుదల చేసినటువంటి విధానం, తెల్ల కాగితాలను చూపించి ఈ ధృతరాష్ట్ర పరిపాలన ఏ రకంగా ప్రజలను మోసం చేసింది అనేది ఇప్పటి వరకు చూపించినటువంటి విధానం చాలా అమోఘమైనది, గొప్పది. మళ్ళా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో పూజ్య మహాత్మా గాంధీ గారిని మనం గోడ మీద పెట్టుకోవడం కాదు, మరి ఏదైతే గ్రామ స్వరాజ్యాన్ని మనం కాపాడుకోవాలి, గ్రామ స్వరాజ్యం రావాలంటే ఆ మహాత్ముడి యొక్క ఆశయాలను మనం సాధించాలి అంటే పల్లెలకి పట్టుకొమ్మలైనటువంటి పంచాయతీ వ్యవస్థని మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. పంచాయతీ వ్యవస్థల ద్వారా మరి ప్రజలకు న్యాయం అందించాలనేటువంటి ఉద్దేశంతో మన గ్రామ సభ 13,426 గ్రామ సభలో ఎట్ ఏ టైం ఒకేసారి అటు చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు, ఇటు పక్కన పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొని ప్రజలకి జవాబుదారితనం నాయకులు ఎలా ఉంటారు, మంచి లక్షణాలు కలిగినటువంటి నాయకులు వస్తే ప్రజలకు ఏ రకమైనటువంటి పరిపాలన అందిస్తారు అనేటువంటి విధానం గత 100 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం. ఇకపోతే ఈ రోజు తీసుకున్నటువంటి కేబినెట్ నిర్ణయాల్లో అమోఘమైనటువంటి ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో మసిపూసి మారేడికాయ చేసి అక్రమ ఆర్జన కోసం రివర్స్ టెండరింగ్ అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చి ఎక్కడ పనులు అక్కడ ఆపేసి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నటువంటి విధంగా ఆ ప్రభుత్వం మరి చూపించినటువంటి పరిష్కారాలన్నింటినీ కూడా మనం సరిచేయాలనేటువంటి విధానంతో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేయటం, ఎవరైతే అప్పుడు రివర్స్ టెండరింగ్ ఇచ్చేసి కాంట్రాక్టర్ని ఏదో కొంతకాలం అట్టిపెట్టి కొత్త వాళ్ళని వాళ్ళ జేబుల్లో మనుషులు తెచ్చుకునేటువంటి విధానం కాకుండా ఉండ కాంట్రాక్టర్లతోనే మనం పని చేపిస్తాం అనేటువంటి విధానంతో వాళ్ళకే పనులప్పు చెప్పి మళ్ళీ కొత్త టెండర్ విధానం ద్వారా పనులు చేయించేటువంటి విధానానికి ఈ ప్రభుత్వానికి ఎంతైనా కూడా ప్రజలు రుణపడి ఉండాలనేటువంటి విషయాన్ని ఆ యొక్క విధానంలో నుంచి ప్రజలు రక్షించారనుకోవచ్చు. రెండోది ఇవాళ ఆంధ్రప్రదేశ్కి సంజీవుని లాంటి పోలవరం అటు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో
మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనతో 72% పూర్తి చేసినటువంటి చంద్రబాబు గారి యొక్క విజన్లో మిగిలినది పూర్తి చేయడానికి కూడా పనులు ప్రారంభించేటువంటి విధానానికి కంకణం కట్టుకునేటువంటి పరిస్థితుల్లో కూడా పోలవరం ఎడమ కాలువనిక నిర్ణయాన్ని తీసుకోవటం కూడా ఈ రోజు తీసుకున్నటువంటి కేంద్ర కేబినెట్ లో మంచి నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఇవాళ ఏదైతే మద్యపానం మీద నిషేధం దానికి చేస్తామని వెళ్దాం సార్. మాటలు బోటకు మాటలు తీసి వేణుగోపాల్ గారు దానికి వెళ్దాం ఖచ్చితంగా. సో దానికంటే ముందు రామ్మోహన్ రావు గారు, సో ఓవరాల్గా అంటే ఇక్కడ ఇద్దరు మిత్రులే, కూటమిలో ఉన్నటువంటి మిత్రులే మాట్లాడుతున్నారు, చెప్పారంటే ఏంటి వాళ్ళ విజన్ ఏంటి, మేము ఏం చేస్తున్నాము, ప్రజలు మమ్మల్ని ఎందుకు ఆదరించారు అనేది స్పష్టంగా అయింది. వాళ్ళ కేబినెట్ నిర్ణయాల ప్రకారం చూసుకున్న కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి ఈ పోలవరానికి సంబంధించి 12,500 కోట్లు, అట్ ద సేమ్ టైం ఈ పారిశ్రామిక కారిడార్కి సంబంధించి ఇంకొక 2,400 కోట్లు, 1,00,000 ఉద్యోగాల ఉపాధి కల్పనతోటి ఈ నిర్ణయాలన్నీ ఒకే రోజు రావడం, వెరాజ్ ఈ అక్రమాలకు సంబంధించినటువంటి అనేక వివరాలు కూడా కొన్ని బయటపడుతూ ఉండడం, అంటే అవన్నీ ఇంకా శాంతి భద్రతలకు సంబంధించి వాళ్ళు చూసుకుంటారు. బట్ రాష్ట్ర పురోభివృద్ధికి సంబంధించి మొదటి 100 రోజులు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జమానాలో 100 రోజులని, చంద్రబాబు నాయుడు గారి ఈ 100 రోజుల పాలనని ఏ విధంగా కంపేర్ చేయొచ్చు? ఇది అభివృద్ధి పథంలో ముందుకు వెళుతున్నట్టుగా మనం భావించాలా, లేదంటే డ్యామేజ్ అయిపోయిన దాన్ని మొదటి అడుగుతోటే వేస్తున్నారని అనుకోవాలా? కృష్ణమూర్తి గారు, మీకు వేణుగోపాలరావు గారికి, సాగర్ గారికి 360 ప్రేక్షకులు నమస్కారం. చాలా పాజిటివ్ గా చూద్దాం. నా ఉద్దేశం ఏంటంటే జగన్నామ జపం అవసరం లేదు పక్కన కూడా, ఎందుకంటే జరిగిన విధ్వంసం జరిగిపోయింది. వాట్ నెక్స్ట్, ఏం చేయాలని ఆలోచించాలి. దానికన్నా ముందు కొంచెం గతహా కాకుండా 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అప్పుల్లో అట్లాగే మొదటి అంటే మళ్ళీ కొత్త పేరు కదా, పాత పేరు కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఏమనుకున్నారంటే అనుభవజ్ఞుడు, అంతకుముందు 2 సార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు పరిపాలించిందన్నారు అనుకున్నారు. ప్రతిపక్షం గట్టిగా ఉండాలనుకున్నారు. 69 సీట్లతో జగన్మోహన్ రెడ్డిని, ఇటు పక్కన 101 సీట్లతో, అట్లాగే బీజేపీ కలిపి 106 సీట్లతో తెలుగుదేశాన్ని గెలిపించారు. మొదటి 5 ఏళ్లలో ఒక మునుము ప్రకారం జరిగింది. కానీ 4 ఏళ్ల తర్వాత ఎందుకో వైసీపీ ట్రాప్ లో పడ్డ చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మళ్ళీ ప్రత్యేక హోదా అంశం ఎత్తుకోవడం, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి మనకు సఖ్యత కుదరకపోవడం, అది ఒక విషాదకరమైన మొదటి నుంచి ఉన్నాయి. జర్నలిస్ట్ గా, సీనియర్ జర్నలిస్ట్ గా దాని మీద కూడా వ్యాసాలు రాశాను. అనవసరంగా వైసీపీ ట్రాప్ లో పడకండి చంద్రబాబు నాయుడు గారు, వారు చాలా అంటారు, వారు చేయలేని పనులు చాలా ఉంటాయి, వాటిని మీ మీద నెడతారు, వద్దు అంటే నిజంగా వినకుండా ఓ రకంగా చెప్పాలంటే ప్రత్యేక ప్యాకేజీ కొప్పుకొని ఒక మునుములో నడుస్తున్న ప్రభుత్వాన్ని ఒక రకంగా అస్థిరపరచుకున్నాం మనమే. అది 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 ఒక రకంగా చెప్పాలంటే గతం మళ్ళీ రాదు, కానీ దాన్ని బాగు చేసుకోవడానికి మనం దాని గుణపాఠంగా నేర్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల ట్రాపింగ్ లో పడేశారు. టీడీపీని అప్పుడు బీజేపీని విడిపోవడానికి ప్రత్యేక హోదా నేను తెస్తానని, 25 మంది ఎంపీలు ఇవ్వమని అనగానే మనం మారవడం వల్ల చిన్న సమస్య అదని. సరే, జరిగింది. ఆ తర్వాత 5 ఏళ్ళు వెనక్కిపోవాల్సి వచ్చింది. మనం ఒక రకంగా చెప్పాలంటే విధ్వంస పాలన అంటున్నాను. గత 5 ఏళ్ళు 2019 నుంచి 24 వరకు చాలా విధ్వంస పాలన. మొట్టమొదటి రోజు నేను ప్రజావేదిక కూర్చున్న నాడే ఒక పెద్ద ఆర్టికల్ రాశాను. తప్పిది ప్రజావేదిక కూర్చోవడంతో పాటు అన్ని రివర్స్ టెండరింగ్ ఇప్పుడు రద్దు చేశారు, మంచిదే అంటున్నారు. గతంలో అన్ని రివర్స్ పనులు అయినాయి కదా, ప్రజావేదిక కూర్చిపోతే అక్కడికి ఆగిపోతే ఇంకొకటి కూడా కూర్చోదని చెప్పారు. అది జరిగింది, మనం చూసినాం. మనం రెండోది ఏంటంటే మునుము ప్రకారం నడుస్తున్న ప్రభుత్వ పాలన, ముఖ్యంగా మనకు విభజన హామీల్లో ఉన్న పోలవరం నిర్మాణం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. సరే, మనం తీసుకోవడం తప్ప ఒప్ప ఇప్పుడు చర్చ లాభం లేదు. ఎందుకంటే వాళ్ళు నిర్మిస్తే ఒక రకంగా ఉంటుండే, మనం నిర్మిస్తే ఎట్లా ఉంటుండే. గతంలో నాగార్జున సాగర్, శ్రీశైలము, శ్రీరామ్ సాగర్, బాక్రా నంగల్ నిర్మించినట్టు అయిపోతుండే కదా, మాట ఉన్నది. కానీ ఇప్పుడు దాన్ని మనం వెనక్కి తీసుకోలేం కదా. కనుక పోలవరం నిర్మాణం నుంచి మొదలుకొని ముఖ్యంగా అమరావతి రాజధాని విషయంలో చూసుకుంటే ఒక ముందడుగు పడ్డది. 4 ఏళ్ల తర్వాత ఆ గ్యాప్ మొత్తం కేంద్ర ప్రభుత్వానికి మనకు సఖ్యత కొరబడి కొంత వెనక్కిపోయింది. దాన్ని క్యాచ్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను ఒప్పించి ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చారు. అక్కడి నుంచి మొదలైంది ధ్వంస పాలన. అన్ని రివర్సే కదా. రివర్స్ టెండరింగ్ తో పాటు మీకు ఆ రాజధాని రివర్సే, 3 ముక్కలాట ఆడినాం. అట్లాగే పోలవరం పండబెట్టి వాటిని పోలవరం మళ్ళీ ఎందుకు పనికి రాకుండా చేసినాం. కనీసం పోలవరం నయం, ఇంకా కనీసం అక్కడ ఆగిన దాని నుంచి మళ్ళీ మొదలు పెట్టుకోవచ్చు. కానీ అమరావతి రాజధాని విషయంలో చూసుకుంటే మనకు ఎంత విధ్వంసం జరిగింది చూసినాం కదా. ఇవాళ చెత్తను ఊడ్చేయడానికే నెలలు తరబడి డబ్బులు కావాలి, మళ్ళీ టైం కావాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లాగే మనకు కర్మాగారం నేను ఒక 4-5 వ్యాసాలు 4వసారి 5వసారి శంకుస్థాపనలు ఏమిటి. అట్లాగే మనకు మన పోర్టులు ఏవైతే మనం సీ పోర్టులు వచ్చే క్రమంలో చూసుకుంటే ఆ పని కూడా ఆగిపోయినట్టే కదా. నిజంగా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే కూడా మనం దాన్ని అందుకోలేకపోయినాం. గత 5 ఏళ్ళుగా జరిగిన విధ్వంసాలు ఇప్పుడు ప్రజలు మళ్ళొకసారి రియలైజ్ అయ్యి ఆనాడు
ఒక్క ఛాన్స్ అంటే 151 సీట్లు అంతకంటే ఎక్కువ ఇప్పుడు వచ్చినాయి కానీ అంతకంటే ఎక్కువ మన ప్రజా తీర్పు ఉండదు. ఇచ్చిన దాన్ని దుర్వినియోగం చేసుకొని ఆ 5 మధ్యన ఏరిపోయి 111 మిగిలిపోయారు. అటుపక్క ఇటుపక్క ఒకటి మిగిలిపోయింది. అందుకని నేను ఏమంటున్నానంటే దీన్ని ఆసరా చేసుకొని ఇప్పుడు ఈ ప్రభుత్వం మొదట్లో కొంచెం తప్పడాడులు వేసింది అనుకున్నాను స్పష్టంగా. ఏంటంటే దాడులు ఇవి జరిగినాయి. నేను తీవ్రంగా వ్యతిరేకించిన. ఇక పాతది విడిచిపెట్టండి, పాత దాన్ని విడిచిపెడితే మళ్ళీ కష్టం అని చెప్పి దాన్ని విడిచిపెట్టే క్రమంలో ఇప్పుడు 75 రోజుల పాలన వాటికి జూన్ 12 కదా ప్రభుత్వం వచ్చింది. 100 రోజులు ఎక్కడైంది కాలే కదా. జూన్ 12 అంటే సెప్టెంబర్ 12 వస్తే 90 రోజులే. 90 కాదు 75 రోజుల పరిపాలన మాత్రం జరిగింది. ఇది ఒక రకంగా మంచి సానుకూల దృక్పథంతో జరుగుతుందని నేను అనుకుంటున్నాను. రెండోది వైసీపీ కానీ కొందరు ఏది కూటమి వ్యతిరేకులు కానీ ఏమనుకున్నారంటే మనకు చంద్రబాబు నాయుడు గారి మధ్యన పవన్ కళ్యాణ్ మధ్యన విభేదాలు వస్తాయి, వాళ్ళు విడిపోతారు, కొట్లాడుకుంటారు అనే మాట వచ్చింది. ఉన్నది. అది దాన్ని వంపు చేసింది. నా ఉద్దేశం ఏంటంటే ఆనాడు పొత్తులో కుదిరించుకోవడానికి చాలా త్యాగాలు చేసిన పవన్ కళ్యాణ్ది గొప్పతనం. దీన్ని పొత్తు కుదిరిన తర్వాత ప్రజల తీర్పు వచ్చిన తర్వాత దీన్ని సఖ్యతగా నడిపించడం చంద్రబాబు నాయుడు గారు. ఈ ఇద్దరు కూడా నేను జోడు గుర్రాలాగా ఇవాళ ఎడ్ల బండి సార్ ఇది మీడియా ముఖంగా నేను అంటే ఇది ఒక జర్నలిస్ట్ గా మాట్లాడొచ్చో లేదు తెలియదు కానీ అంటే రాష్ట్రం ఇంపార్టెంట్ కాబట్టి నేను ఒక మాట చెప్తున్నా. ఎవరేమైనా అనుకోనివ్వండి, ఎవరు వెళ్ళి మేము కుంపటి పెడతాము ఖచ్చితంగా ఇది అనుకోనివ్వండి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు విడిపోవడం అయితే మాత్రం జరగని పని. అది అసలు సమస్య లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసిన తర్వాతే కావాలంటే అప్పుడు వ్యక్తిగతంగా మా పార్టీ అని వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుందేమో తప్ప ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయితే పొరపాటున కూడా కలలో కూడా ఎవరు ఊహించక్కర్లేదు జనసేన గురించి, తెలుగుదేశం గురించి. ఇదైతే 100% వాస్తవం. ఇది ప్రజల మాట సార్, నేను కొత్తగా చెప్పేది కాదు, ఇది ప్రజల మాట. కృష్ణమూర్తి గారు, మల్లాంటి జర్నలిస్టులు ఏంటంటే ఒక మధ్యవర్తిగా ఉంటాం. ఉదాహరణకు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ఏం అస్సలు పని చేయలేదంటే జిల్లాల ఏర్పాటు స్వాగతించరని. అవును, జిల్లాల ఏర్పాటు 25 జిల్లాలు చేస్తుంటే సరిపోవు, 30 జిల్లాలు చేయాలని కొట్లాడినవాడిని. కానీ 26 జిల్లాలని చేశారు. అరకు పార్లమెంట్ సీట్లు 2 చేయమని కోరినాం, చేశారు కదా. కానీ ఇంకా కొంత లొసుగున్నది, ఇంకా కొన్ని జిల్లాల ఏర్పాటు అవసరం ఉన్నది. వాటిని పూర్తి చేయాలి చంద్రబాబు నాయుడు గారు. నేను ఏమంటున్నాను, అంతా చెడ్డ అంతా మంచి అన్యం, దానిలో పొరపాట్లు ఉంటాయి, మంచి ఉంటుంది. కనుక మంచిని ఆహ్వానిద్దాం విశ్లేషకులుగా, చెడ్డను జర్నలిస్టులుగా చెడ్డను విమర్శిద్దాం అంటున్నాను నేను. ఇప్పుడు నేను చెప్పిన చెడ్డను విమర్శించిన, జిల్లాలను మాత్రం జిల్లాల ఏర్పాటు సరైంది అన్న. ఎందుకంటే ఎప్పుడో బ్రిటిష్ హయాంలో 200 సంవత్సరాల క్రితం చేసిన ఆ 13 జిల్లాలు, 13లో 2 కొత్తవి అనుకోండి, ప్రకాశం కానీ మనకు విజయనగరం కానీ తర్వాత అయినాయి అనుకోండి. అట్లా చూసుకుంటే ఆ జిల్లాల ఏర్పాటులో కొంత పొరపాటు జరిగినా మంచి జరిగింది, వికేంద్రీకరణ జరిగింది. కానీ రాజధాని వికేంద్రీకరణ పేరు మీద దుర్మార్గం జరిగింది కదా, తప్పంటున్నాను. అట్లా విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ రాకుండా చూడాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఉంది. కూటమి మీద ప్రధాన బాధ్యత ఏంటంటే రేపు పొద్దున మంచో చెడ్డో సరే, మొన్న ఉక్కు గనుల శాఖ మంత్రి కూడా పర్యటించారు, చేశారు. ఇక ఇక్కడికి వస్తాను, మీరు చెప్పిన అంశానికి వస్తాను. పోలవరం నిర్మాణంలో గత 5 ఏళ్ళు ఒక్క ఇటుక కూడా నేను పోలవరం 4 సార్లు సందర్శించాను, మొదటి నుంచి ఇప్పటి వరకు. అంటే జగన్మోహన్ ప్రభుత్వంలో కూడా 5 ఏళ్ల క్రితం ఎట్లా ఉందో ఇప్పుడు అట్లా ఉంది, ఏం తేడాలేదు. ఇంకా మనకు విధ్వంసం జరిగింది. దీన్ని బాగు చేయాల్సిన బాధ్యత అంటే మళ్ళీ మీరు పాత ఇల్లు నిర్మాణం కష్టం, పాత ఇల్లును రిపేర్ చేయడం కష్టం, కొత్తది కట్టుకోవచ్చు. ఇప్పుడు అక్కడ జరిగింది అదే, అట్లాగే మన అమరావతిలో జరిగింది అదే. ఈ రెండింటిని ప్రధానంగా ఇప్పుడు తీసుకొని ఈ 4 ఏళ్లలో పూర్తి చేయాలంటున్నాను. దానికి శ్రమ అవసరం. ఇవాళ క్యాబినెట్ నిర్ణయాలు కూడా రివర్స్ టెండింగ్ రద్దు నుంచి మొదలు పెడితే చాలా ముందడుగు వేసిన నిర్ణయాలు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా ఉండడంతో పాటు ఒక అదృష్టం మన ఆంధ్రప్రదేశ్ పట్టింది. ఏమంటున్నా అంటే గతంలో తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చాలా సార్లు ఎన్డీఏ కూటమికి సరైన విధంగా మెజార్టీ రాకపోతే మనం చెప్పినట్టు వింటారు అనే మాట అనేవాడు చాలాసార్లు. అంతేందుకు మొన్నటి ఎన్నికల సభల్లో కూడా మనకు విశాఖపట్నం వెళ్ళి కార్మికులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, అక్కడ మెజార్టీ రాదనుకున్నాం, 2 సార్లు వాళ్ళ ఫుల్ మెజార్టీ వచ్చింది బీజేపీకి, కనుక మనం ఏం చేయలేకపోతున్నాం. నిజమే, కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు ఎవరి మాట వినలేదు బీజేపీ వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళ అవసరం మనకు, మన అవసరం వాళ్ళకు ఉన్నది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో అదృశ్యం ఏంటంటే ఇవాళ అత్యవసర మెజార్టీ కూడా కాదు, ప్రతిపక్షాలతో కాకుండా అత్యవసర మెజార్టీతో మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీకి మన అవసరం ఉంది వాళ్ళు. అది ఒక అదృష్టం అంటున్నాను, మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టం అంటున్నారు. గతంలో అప్రతిహత మెజార్టీతో బీజేపీ చేయాల్సిన నష్టం చేసింది. బీజేపీ టీడీపీతోని జనసేన కూర్చున్నప్పుడు కూడా నేను స్పష్టంగా అన్నాను, ఇది అదృష్టం అనే కంటే కష్టపడి సాధించుకున్నాం అని కూడా మనం అనుకోవచ్చుగా. అందుకని ఇప్పుడు బీజేపీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా, కాంగ్రెస్ ఏమో విభజించిందని కాంగ్రెస్ తీసినాము, ఇవాళ బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చలేదు అనే ఒక అపవాదం ఉంది. ఎట్లా పోతుందని భయపడ్డాం అందరం. కానీ ఏమైంది అనుకున్నా, వీళ్ళిద్దరు కలిస్తే మంచిది, ముగ్గురు కలిస్తే మంచిదే అనుకున్నా, అధికారం ఇచ్చారు. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే
4 ఏళ్ళు 5 ఏళ్ళు అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు పెద్ద పొరపాటు ఇంకోటి ఏంటంటే, ఒకటేమో బీజేపీతో గొడవ పెట్టుకో, ఉమ్, రెండో పొరపాటు ఏంటంటే వచ్చే 10 ఏళ్ళు మనదే అనుకోండి. ఎప్పుడు కూడా కృష్ణమూర్తి గారు ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. మొన్న 5 ఏళ్ళు వారు పాలించారు, 5 ఏళ్ళు వీరు పాలించారు. అవును, టైం తక్కువ అనుకోవాలి, రేపటికి దిగిపోతాం అనుకోని ప్రభుత్వాలు పనిచేయాలి. పార్టీలు ఏం చేయాలంటే రేపు మనది కాదు అని పనిచేస్తే అద్భుతంగా అభివృద్ధి సాధిస్తాం. రేపు మనదే, ఇల్లుండి మనదే, 15 ఏళ్ళు మనదే, 20 ఏళ్ళు మనదే అనుకుంటే సమస్య వస్తుంది. కాకపోతే లక్ష్యం మాత్రం చంద్రబాబు నాయుడు గతంలో 2020 లక్ష్యం పెట్టుకున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు 2047 అంటున్నాడు అవును. మోడీ గారు. మంచిది, లక్ష్యం ఘనంగా ఉండాలి. కానీ ఆచరణ ఇవాళ ఆఖరి మన ప్రభుత్వానికని మొదలు చేస్తుంటే అప్పుడు సాధ్యమవుతుంట. అందుకనే ఈ ప్రభుత్వాన్ని నా సూచన ఏంటంటే, సీనియర్ జర్నలిస్ట్ గా, ఇప్పుడు 4 ఏళ్లలో పూర్తి చేస్తాం, మళ్ళీ ఎన్నికల ముందు మనం ఏదో సాధించడమని చెప్పుకుందాం అనుకోకుండా ఎంత వీలైతే అంత తొందరగా పోలవరం ఉదాహరణకు పురుషోత్తం పట్నం, అదైతే ఉత్తర ఆంధ్ర జిల్లాలకైతే వరం కదా. ఇప్పుడు పట్టిసీమ ద్వారా ఇప్పుడు మనకు వచ్చేపటికనే కదా ఇవాళ కృష్ణాలో నీళ్లు బాగా వచ్చినాయి కదా సంతోషపడుతున్నాం. కానీ అవును, పోయిన అంతకుముందు మనకు పట్టిసీమ ఏర్పాటు పట్టిసీమ కాలువ ద్వారా మనకు కృష్ణా మన పరివాహక ప్రాంతం నీళ్లు రాకపోతే పరిస్థితి ఏముంటుండే? అంటే నేను ఏమంటున్నానంటే, ముందస్తు జాగ్రత్తగా చేసుకొని అటు ఉత్తరాంధ్రకు కూడా న్యాయం చేయాలి, నెంబర్ 1. రెండోది ఏంటంటే, ఇప్పుడు పారిశ్రామికంగా చూస్తే ఓర్వకలు, కర్నూలు జిల్లా, అట్లా కొప్పర్తి, ఈ రెండు ఒక రకంగా 1,00,000 మంది ఉద్యోగాలు వస్తాయి, 1,00,000 అవును. మందికి. ఎప్పుడు కూడా మనం మిలీనియం గోల్స్ లో కానీ మీరు ఎప్పుడైనా అభివృద్ధి అంటే నిర్వచనం మానవ వనరుల అభివృద్ధి ఎప్పుడైనా కూడా మీరు ఒక పరిశ్రమ 1,00,000 కోట్లతో పెడుతుందా, 50,000 కోట్ల 5,000 కోట్ల సమస్య కాదు. తక్కువ పెట్టుబడితో ఎంత మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం అనేది గ్రేట్ కదా. ఇవాళ పరిశ్రమలు అట్లా చూస్తున్నాం. మనం గతంలో చూసేవాళ్ళం ఏంటంటే, పరిశ్రమ ఎంత పెద్దది, ఎన్ని లక్షల కోట్లు అంటున్నాం. యాంత్రీకరణతో వచ్చే పరిశ్రమ ఎన్ని లక్షల కోట్లది వచ్చినా కూడా స్థానికుడికి వాచ్మెన్ ఉద్యోగం రాదనుకోండి, అది పనికిరాంది అవుతుంది కదా. కరెక్ట్. అందుకని నేనేమంటున్నాను అంటే, ఇవాళ 2 ఓర్వకలు కొప్పర్తి ద్వారా కోపర్తి. 54,000 ఉద్యోగాలు, 46,000 ఉద్యోగాలు, ఈ 1,00,000 ఉద్యోగాలకు ఇవాళ అంటే భరోసీమైన ఎలా ఉందంటే సార్, రామ్మోహన్ గారు, ఇది ఎలా ఉందంటే, ఈ ఒక్క వార్తే, నేను మిగతా దాని జోలికి వెళ్ళట్లేదు ఈ రోజు తీసుకున్న నిర్ణయాలకి. ఈవెన్ వేణు గారు కూడా దానికి యాక్సెప్ట్ చేస్తారు, ఆనంద్ సాగర్ గారు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఏంటంటే, జాబ్ క్యాలెండర్ మేము ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తాము అని చెప్పి 2020లోనే ఎప్పుడు ఒక్కసారి 21లోనే రిలీజ్ చేశారు జనవరిలో. 10,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాము అని చెప్పి, అందులో 300 కానిస్టేబుల్ ఉద్యోగాలు, లేదంటే ఎస్ఐ ఉద్యోగాలు 5 ఇలాగ ప్రధానికి పెట్టారు. తర్వాత ఏపీపీఎస్సీలో జరిగినటువంటి అవకతవకలు ఏంటి, పేపర్ లీకేజీలు ఏంటి, సచివాలయ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళు ఏం చేశారు, ఈ కుట్రలు లేదంటే స్కాములు ఇవన్నీ వింటూ వచ్చాను తప్పితే, కేంద్ర ప్రభుత్వం నుంచి సాధికారికంగా ఓర్వకల్లులోనేమో దాదాపు 2,621 ఎకరాల్లో పారిశ్రామిక హబ్బు, కొప్పర్తి దగ్గరేమో 2,596 ఎకరాల్లో, దీంట్లో 2,137 కోట్ల వ్యయం, 54,000 మందికి ఉపాధి స్ట్రైట్గా దొరుకుతుంది అక్కడ లోకల్ వాళ్ళకి కొప్పర్తి దగ్గర. అలాగే ఓర్వకల్లు దగ్గర వచ్చేసరికి 45,000 మందికి. అంటే ఇక్కడ ఒక సంవత్సరంలో కాదు, మొత్తం 1,00,000 మందికి స్పాట్లో ఉపాధి అనేది వస్తుంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా మంచి వార్త. అదే మాట్లాడుతున్నాను కృష్ణమూర్తి గారు. నేనేమంటున్నానంటే, అటు బెంగళూరుకో, ఇటు చెన్నైకో, ఇటు హైదరాబాద్కు ఉపాధి కోసం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిరుద్యోగులు పోవాల్సిన అవసరం లేకుండా ఒక రాయలసీమ 4 జిల్లాలు, కడప సెంటర్ లో ఉంటది కదా మనకైతే రాయలసీమలో, కాబట్టి కర్నూలు కానీ ఈ 2 జిల్లాల విషయంలో స్పష్టంగా ముఖ్యంగా రాయలసీమలో నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుంది. కానీ ఉపాధి అంటే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలు అనుకుంటారు, తప్పు అంటున్నాను. ప్రభుత్వ ఉద్యోగాలు యాంత్రీకరణ వల్ల రేపు సుపరిపాలన కావాలంటే ఎక్కువ మంది ఉద్యోగులు అవసరం ఉంది. ఉద్యోగులు చారణ కోడికి పాలన మసాలా కావద్దు. ఎప్పుడు కూడా ఉద్యోగ స్వామ్యం పెరిగితే ప్రభుత్వం నష్టం. లెస్ గవర్నెన్స్ మోర్ గవర్నమెంట్, లెస్ గవర్నమెంట్ మోర్ గవర్నెన్స్ ఉండాలి. అంటే ఏం చేయాలి? ప్రభుత్వ ఉద్యోగాల మధ్య ఉద్యోగాలు అనకుండా పరిశ్రమల ద్వారా ఇతరత్ర మన సర్వీస్ రంగంలో ఉద్యోగాలు పెంచుకునే ప్రయత్నం చేయాలి. మీరు రెండే, వ్యవసాయ రంగంలో ఉన్నంతనే ఉంటది, పరిశ్రమల 20% దాటదు ఉపాధి, కానీ సర్వీస్ రంగంలో 60% వరకు ఉపాధి ఉన్నది. కనుక ఈ సర్వీస్ రంగాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి అనేది కూడా ఆలోచన చేయాలి. రెండోది, ఉచిత పథకాల ఛాలెంజ్ కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి ఉంది అంటున్నాను. దాంట్లోకి వెళ్లే ముందు ఈ పథకాల గురించి మిగతా వాటిలో వెళ్లే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. షార్ట్ బ్రేక్ తీసుకున్న తర్వాత మిగతా వాటి గురించి మాట్లాడుకోవచ్చు. సో ఉచితాల గురించి రామ్మోహన్ గారు చెప్పడం అనేది జరిగింది. సరే, అది నిధులకు సంబంధించినటువంటి అంశంగా మనం భావించవచ్చు. అలాగే ఈరోజు కేబినెట్ భేటీ మాత్రమే కాకుండా కేంద్రం నుంచి వచ్చినటువంటిది, అంటే 2014లో 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో ఏర్పడినటువంటి రాష్ట్రం, రాజధాని లేనటువంటి రాష్ట్రంలో మనకున్నటువంటి అప్పులు, దాని తర్వాత వచ్చినటువంటివి, సంపద సృష్టి ఏంటి, అలాగే ఒక్క పైసా కూడా తీసుకోకుండా 34,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ సిస్టంలో మనకి రైతులు అనేది అమరావతికి ఇవ్వడం కానీ,
ఇవన్నీ ఒక పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేస్తే మొత్తం ఆ 4 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటి ఈ అసత్య ప్రచారాన్ని అది ప్రజలను నమ్మారా, నమ్మించారా ఏంటో మొత్తానికి తెలియదు. ఒక దరిద్రం పట్టినట్టు రాష్ట్రానికి ఒక శని పట్టింది ఆ మూమెంట్కి. ఇప్పటికీ కూడా మనకి రాజధాని లేదు, రాజధాని నగరం అనేది లేదు. పైగా చెప్తారు రాజధాని అంటే ఏంటి, అసెంబ్లీ, కోర్టు ఉంటే సరిపోదా, సచివాలయం ఉంటే సరిపోదా అని చెప్పి. ఇట్స్ నాట్ ఎ క్యాపిటల్. అదొక్కటే కాదు, మౌలిక సదుపాయాలతో పాటుగా డెవలప్మెంట్ అనేది ఉండాలి. ఐటీ సెక్టర్ కావచ్చు, మెడికల్ సెక్టర్ కావచ్చు, ఎడ్యుకేషన్ సెక్టర్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ సెక్టర్ కావచ్చు, టూరిజం కావచ్చు, ఇలా అన్ని సెక్టార్లకి సంబంధించి ఒక విస్తృతమైనటువంటి సిటీ మనకు ఉండాలి. దాంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇవన్నీ వదిలేసి దాన్ని పాడుబెట్టి ఎంత దయనీయ స్థితి అంటే 36 కోట్ల రూపాయలు ఖర్చు అయింది అక్కడ అమరావతి ఏరియాలో కంపలు కొట్టడానికి మాత్రమే. ఆ ముళ్ళ పొదలు, తుమ్మ చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కొట్టి మళ్ళీ ఆ లేఅవుట్లన్నీ సరిగ్గా చెక్ చేసుకొని ఇవన్నీ చేయడానికి, మార్కింగ్ చేసుకోవడానికి ఇప్పటిదాకా కట్టినటువంటి టవర్లు ఏవైతే ఉన్నాయో, ఎమ్మెల్యే టవర్లు కావచ్చు, లేదంటే ఉద్యోగులకు సంబంధించినటువంటి టవర్లు కావచ్చు, న్యాయస్థానంలో న్యాయమూర్తులకు కట్టించినటువంటి విల్లాలు కావచ్చు, మంత్రుల నివాస స్థలాలు కావచ్చు, ప్రతి ఒక్కదానికి సంబంధించిన ఆ లేఅవుట్లన్నింటిలో కూడా, అలాగే సచివాలయానికి సంబంధించి ఇప్పుడున్నది వేరే అవసరాలకు వాడుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఒక సచివాలయం ఒక కాన్సన్ట్రేటెడ్ సెంటర్గా మనకు ఉండాలి, ఒక అట్రాక్టివ్గా ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి ఆ పునాదులు తీసి ఇవన్నీ చేసిన చోట ఈరోజు ఏంటి పరిస్థితి అనేది తెలియకుండా అయిపోయింది. ఇంత డ్యామేజ్ గత 5 ఏళ్లలో జరిగింది. సో ఇప్పుడు అమరావతికి దీర్ఘకాలిక రుణం ప్రపంచ బ్యాంకు, దానికి సంబంధించి గ్యారంటీ అంతా కేంద్ర ప్రభుత్వానిదే. ఇదొక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. పోలవరం 5 ఏళ్లలో ఏం చేసింది? కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది జగన్మోహన్ రెడ్డికి, కాంట్రాక్టర్ని మార్చొద్దు, ఉన్నటువంటి వాళ్ళని ఉంచి పనులన్నీ కూడా పూర్తి చేయించండి, లేదంటే ఇబ్బందులు పడతారు అని వెళ్ళారు. రివర్స్ టెండరింగ్ అయిపోయింది. ప్రజావేదిక కూల్చిన వెంటనే రివర్స్ అన్న పేరు వచ్చిన వెంటనే అర్థం చేసుకోవాల్సింది రాష్ట్రం మొత్తం నాశనం అయిపోయింది, ఇంకా మనం ఏం ఆలోచించక్కర్లేదు అని. ఆ రివర్స్ టెండరింగ్ పేరుతో తీసుకొచ్చి ఏం చేశారు, లేదు మేము ఇంత మిగులుస్తున్నాం, ఇంత చేస్తున్నాం, అంత చేస్తున్నాం అని చెప్పి ఎక్కడ దాకా వెళ్ళింది? గత 5 ఏళ్లలో 72% పూర్తయిన పోలవరం వీళ్ళ హయాంలో ఎంత అయింది? 2%. డయాఫ్రామ్ వాల్కి పెద్ద దెబ్బ. మళ్ళీ ఇప్పుడు దానికి సంబంధించి ఎక్స్పర్ట్స్ కెనడా నుంచి, యూఎస్ నుంచి వచ్చి వాళ్ళు రిపోర్ట్ చేసి అయ్యా ఇగో దీనికి ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేస్తేనే అవుతుందని. కనీసం 2 సీజన్లు పడుతుంది అవ్వడానికి. అంటే ఇంకొక 2 ఏళ్ళు, 2.5 ఏళ్ళు మనకి సమయం పడుతుంది. దాని తర్వాత మళ్ళీ దాన్ని చెక్ చేసుకోవాలి. సో ఇంత ప్రహసనం ఉంది. అసలు అదే పూర్తయి ఉంటే ఆంధ్రప్రదేశ్కి నీటి ఎద్దడి కానీ కరెంట్ ఇష్యూ కానీ ఉండేదా? లేదే. మరి పాలకుల్లో లోపం అనుకోవాలి కదా ఇది. పాలన తెలియనటువంటి వాళ్ళు. నేను పవన్ కళ్యాణ్ గారిని అందుకే నేను అభినందిస్తాను. ఆయనకంటే ఒక ఆశయం ఉంది. ఆయనకి ఇచ్చినటువంటి టార్గెట్ని ఆయన రీచ్ అయిపోయారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మేమందరం కలిసి చేశాం కాబట్టి ఇందులో మాది పై చేయ అన్నది కాకుండా, ఎస్ నాకు పరిపాలన అనుభవం అనేది నాకు లేదు, ఈ విజన్ నాకు లేదు, నేను నేర్చుకోవాలి. ఎస్ సమర్థుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన విజన్ని నేను నేర్చుకుని నన్ను నేను మళ్ళీ తయారు చేసుకుంటాను. హ్యాట్స్ ఆఫ్. గట్స్ ఉండాలి అలాంటి మాట మాట్లాడడానికి ఖచ్చితంగా. సో ఇలాంటి ఒక నాయకత్వంలో ఈరోజు ఇంకా 100 రోజులు కూడా కాలేదు అంటే అంటున్నారు 100 రోజుల్లో చేసిన పని ఏంటి లోపులో అని చెప్పి అంటున్నారు కాబట్టి ఆ మాట తీయాల్సి వస్తుంది. కానీ 100 రోజుల్లో ఏం చేశారన్న దానికి 1,00,000 ఉద్యోగాలకి క్రియేట్ చేయడానికి కావాల్సినటువంటివి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేసింది. పోలవరానికి 12,800 కోట్లు, అమరావతికి ఒక 15,000 కోట్లు, అది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనుకోండి. ఇంకా వస్తాయి ఖచ్చితంగా. ఇది కాకుండా రైల్వే జోన్కి సంబంధించి ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కటి అంటే గత 5 ఏళ్లలో ఏవైతే మనం మర్చిపోయామో, ఏదైతే ప్రజల్లో అసలు ఏముందిలే ఇది వీళ్ళు మాట్లాడడానికి తప్పితే ఏం లేదు అని, ఒకే స్టీల్ సంస్థకు సంబంధించి అంటే స్టీల్ ప్లాంట్కి సంబంధించి 3 సార్లు శంకుస్థాపనలో లేదు, మళ్ళీ శంకుస్థాపనలో, అది కియా మోటార్స్ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, మళ్ళీ దానికి లెటర్లు హైలీ రెస్పెక్టెడ్ సర్నేమ్ అని చెప్పి అసెంబ్లీలో డబ్బాలు కొట్టుకోవడాలి. ఇవి ఎక్కడా కనిపించట్లేదు. మన ఎమ్మెల్యేలు ఎవరన్నా తప్పు చేస్తున్నారు అంటే సంబంధిత మినిస్టర్లు చర్యలు తీసుకోండి, మీరే కట్టుబడిలో ఉంచాలి వాళ్ళని. ప్రతి జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో మీ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా కట్టు దాటకుండా పని చేయించండి. ఇది కూటమికి తప్పు జరగకుండా చూడండి, మంచి పేరు వచ్చేలా చూడండి తప్పితే చెడ్డ పేరు రానివద్దు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు ఇద్దరు చెప్తున్నారు. కేంద్రం దగ్గర నుంచి ఒక సుస్థిరమైనటువంటి మార్గాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వేస్తున్నారు. అయినా సరే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళు మాట్లాడడానికి రారు, సోషల్ మీడియాలో విషయం చిమ్ముతూ ఉంటారు. ఇంకేం చెప్తాం వీళ్ళ గురించి?
సో ఈ రివర్స్ టెండరింగ్ అన్న దానికి పూర్తి స్థాయిలో రివర్స్. ఆనంద్ సాగర్ గారు, చెప్పండి సార్. సో ఈ రివర్స్ టెండరింగ్ తోటి అసలు రాష్ట్రాన్ని రివర్స్లో వెళ్ళిపోయిందని చెప్పడానికి కూడా లేదు. ఒక రకంగా చెప్పాలంటే సమాధి అయిపోయింది అని చెప్పుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆ సమాధిలోంచి, అంటే ఏదో అంటాను చూసారా, బూడిదలోంచి లేచి వస్తుంది ఫీనిక్స్ పక్షి అని, అలాగా ఈరోజు ఉన్నటువంటి నిర్ణయాలు, ఈ మధ్యలో జరిగినటువంటి పరిపాలన కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది అనేది ప్రజల యొక్క అభిప్రాయం. అలాగే సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి రామ్మోహన్ గారు కూడా అదే చెప్పారు, ఇనిషియల్గా చిన్న చిన్న తప్పులు ఉన్నప్పటికీ ఇలా జరిగింది అని. సో ఈ రివర్స్ పరిపాలన నుంచి ముందు ఇంకే నిర్ణయాలు తీసుకోబోతున్నారు? గత 5 ఏళ్లలో ఈ మన ఏపీ అనే బస్సు రివర్స్ లో వెళ్ళింది. ఆ రివర్స్ లో వెళ్ళినప్పుడు చాలా యాక్సిడెంట్లు జరిగినాయి. మొత్తం ఇంజిన్ అంతా బోర్కు వచ్చేసింది, బాడీ అంతా టెంకరింగ్ పరిస్థితిలో ఉంది. ఇప్పుడు దానికి టెంకరింగ్ చేసి మళ్ళీ ఇంజిన్ రీబోర్ చేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కో పైలట్ గా, బాబు గారు పైలట్ గా, డ్రైవర్ గా దాన్ని నడుపుతూ మళ్ళీ రోడ్డు ఎక్కించారు, పట్టాలు ఎక్కించారు ఇప్పుడు బస్సు. ఇదే పెద్ద అడ్వాంటేజ్ రాష్ట్రానికి. అసలు పరిపాలన గాడిలో ఇంకా 100 రోజులు కూడా పూర్తి కాకుండానే పూర్తి స్థాయిలో పరిపాలన గాడిలో పెట్టారు. చాలా చాలా గొప్ప అరుదైనటువంటి విషయం, ఘనకార్యం ఇది, నిజమైన ఘనకార్యం ఇది. 5 ఏళ్ల ఈ విధ్వంసం ఏదైతే ఉందో దాన్ని అధిగమించి 75 రోజుల్లో ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడం అంటే ఆషామాషి విషయం కాదండి. ఇదొక చరిత్ర, చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యమైనటువంటి చరిత్ర. దీనికి పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తూ, ఇంకా గొప్పతనం ఏంటంటే ఎంత పారదర్శకంగా పరిపాలన ఉందంటే, స్కూల్ బ్యాగులపై జగన్ బొమ్మలు ఉంటే కూడా అవి పంచిపెట్టామని చెప్పారు చంద్రబాబు నాయుడు. ఈవేళ పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ను కూడా కంటిన్యూ చేస్తామని చెప్పారు. వీళ్ళకలాగా దొంగ సాకులు చెప్పి అవాకులు చవాకులు పేలి పరిపాలన అస్తవ్యస్తం చేసే పరిస్థితి లేదు. ఎక్కడ మంచి ఉంటే అక్కడ దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. జగన్ను పెట్టిన కాంట్రాక్టర్ అని అతన్ని మధ్యంతరంగా బయటికి పంపించే పరిస్థితి లేదు. కాబట్టి రియల్ ప్రభుత్వం వచ్చింది, రివర్స్ ప్రభుత్వం పోయింది, పాజిటివ్ ప్రభుత్వం వచ్చింది. రియాలిటీగా ప్రభుత్వం ఏ విధంగా ప్రయాణం చేయాలి, ప్రభుత్వ రంగాలను ఏ విధంగా బలోపేతం చేయాలి అనే ఒక గొప్ప ఆ నైపుణ్యం కలిగిన నాయకుడు కదా, రాజకీయ కొలిమిలో రాటు తెలియని నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయనకి మనం ఏం చెప్పగలుగుతాం? ఆయన చేసేది ప్రతిదీ కూడా శాల్యూట్ చేయాల్సిందే. రాష్ట్రం బాగుపడుతుంది. పక్కనున్న రాష్ట్రాలలాగా వేళ రాష్ట్రం ఉందని మనం ఆనందపడుతున్నాం. ఒక తెలంగాణ లాగా, ఒక కర్ణాటక లాగా, ఒక తమిళనాడు లాగా మన రాష్ట్రం కూడా ఒక రాష్ట్రమును చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర పరిపాలనని చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పుకునే అదృష్టం పట్టింది. 5 ఏళ్ళు అది లేదు కదండి. ప్రభుత్వం ఉందా? ఈ రాష్ట్రాన్ని ఒక దెయ్యాల కొంపలాగా చేసి, పిచ్చాసుపత్రులాగా చేసి, ఒక పనికి మాలినటువంటి రేకుల షెడ్డలాగా రాష్ట్రాన్ని మిగిలి చేశారు. ఓ భూత్ బంగ్లాలాగా రాష్ట్రాన్ని తయారు చేశారు. ఏమని చెప్పమంటారు అసలు వాళ్ళు? ఈ రాష్ట్రాన్ని ఎంత దారుణంగా, అసలు ఒక ముఖ్యమంత్రికి కాన్సెప్ట్ లేదు, అతని సలహాదారుడికి కాన్సెప్ట్ లేదు. వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళు ఏదనుకుంటే అది చేశారంతే. వేధింపులు, సాధింపులు, కక్ష తీర్చుకోవడం, కసి తీర్చుకోవడం, కేసులు పెట్టి నవ్వుకోవడం, కొట్టించి నవ్వుకోవడం, అవాకులు చవాకులు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, ఇదే పరిపాలన? అది ప్రభుత్వం చేసే పనుల? అది కాదు, ఇది ప్రభుత్వం చేసే పనులు. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇచ్చాడు సార్? అసలు మీరు ఏదో క్యాలెండర్ ఇచ్చాడు అంటున్నారు, నాకైతే గుర్తులేదు. కానీ ఒక్కసారి రిలీజ్ చేశారు, ఏదో అట్టహాసంగా పెద్ద ఇచ్చేసి జాబ్లు ఏముంది ఇంకా మేమే ఇచ్చేస్తున్నాం అన్నట్టుగా ఒక్కసారి అయితే రిలీజ్ చేశారు. ఇప్పటికీ గుర్తుంది, చాలా ట్రోల్ అయింది అనుకోండి. అది కూడా ప్రతి జనవరిలో నిరుద్యోగులు పాపం ఆ జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూసేవారు. కానీ జనవరిలో మార్కెట్లోకి ఈనాడు క్యాలెండర్ వచ్చేది, ఆంధ్రజ్యోతి క్యాలెండర్ వచ్చేది, సాక్షి క్యాలెండర్ వచ్చేది, నేమాన్ క్యాలెండర్ వచ్చేది, పిడపర్తి క్యాలెండర్ వచ్చేది, గుప్తా క్యాలెండర్ వచ్చేది. ఈ వైసీపీ జాబ్ క్యాలెండర్ మాత్రం వచ్చేది కాదు. నిరాశతో, నిస్పృహతో నిరుద్యోగులు తిరుగుబాటు చేశారు. 3 ఎమ్మెల్సీ సీట్లని, గ్రాడ్యుయేట్ సీట్లని తెలుగుదేశానికి కట్టబెట్టారు. అక్కడే ప్రారంభమైంది విప్లవం, అక్కడే ప్రారంభమైంది నవశకం, అక్కడే ప్రారంభమైంది అభ్యుదయం, అక్కడే ప్రారంభమైంది ఓటరు చైతన్యం, అక్కడే నాంది పలికింది మార్పుకి. ఆనాడే ప్రభుత్వం పడిపోయింది, ఆనాడే ప్రభుత్వం కూలిపోయింది. కూటమికి అంకురార్పణ జరిగింది, కూటమి ప్రభుత్వానికి విజయ డంక అప్పుడే మోగింది. రైట్. కాబట్టి మళ్ళీ ఇటువంటి పరిపాలన కోసం
మనం మాట్లాడుకోవడం కూడా దండగా. ఈ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం, కేబినెట్ నిర్ణయం ఇవాళ చూడండి, ఏ నిర్ణయం తీసుకోండి, ఏ నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఎక్సైజ్ పెట్టారు, స్పెషల్ ఏదో పెట్టారు, సెబ్ అని ఏదో పెట్టారు. ఎందుకు, దేనికోసం? వాళ్లే పెద్ద అవినీతి చేశారు, దాన్ని రద్దు చేశారు. ఇవాళ మద్యం పాలసీ మీద మళ్ళీ కొత్త పాలసీ తీసుకొస్తామని చెప్పి దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం. అలా ప్రతి దాంట్లో ఆర్థికంగా రాష్ట్రాన్ని పురోభివృద్ధి చేయాలి కదా. రైట్. అయితే ఇందులో ఇంకొక పాయింట్ ఉంది వేణుగోపాల్ గారు. దీని మీద గతంలో మీరు కానీ నేను కానీ ఆనంద్ సాగర్ గారు కానీ చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. చాలా కీలకమైనటువంటి పాయింట్ ఇది. భూమి నీది, బొమ్మ నాది. ఇవాళతోటి ఆ బొమ్మ ఎగిరిపోయింది మొత్తానికి. ఈ నిర్ణయం, దీంట్లో తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా కేవలం పట్టాదారు పాస్ పుస్తకాల మీద కావచ్చు, ఏది ఉన్నా కానీ కేవలం ప్రభుత్వ చిహ్నం ఏదైతే ఉందో అది మాత్రమే ఉండాలి తప్ప ఇంకొకటి ఉండడానికి వీలేదని స్పష్టం చేశారు. అది ఒకటి. రెండోది సార్, గతంలో మనం చూసాం పేపర్లో ఇచ్చేటువంటి ప్రకటనలు, లేదంటే ప్రభుత్వ ప్రకటనలు ఏది చూసినా కానీ మొత్తం అంతా ఆ నవరత్నాల మధ్యలో గత మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, అంటే సంబంధిత మంత్రులు, హోంశాఖ నుంచి వచ్చిన ప్రకటనకి హోంమంత్రి పేరు ఉండదు, జగన్మోహన్ రెడ్డి బొమ్మ. పౌర సరఫరాలకి జగన్మోహన్ రెడ్డి, మంత్రి ఎవరో తెలియదు. ఇలా అన్నిటికీ. కానీ ఈరోజు స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ఏ శాఖకు సంబంధించినటువంటి మంత్రి పేరుతోటి ప్రకటనలు వస్తున్నాయి, వాళ్ళ పేరు మీదే వస్తున్నాయి. ఇక్కడ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎవరి ప్రాధాన్యత ఏంటి, ఇవేం తీస్తారు? అయ్యా ఇది మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దీనికి ఫలానా మంత్రిత్వ శాఖకి నేను మంత్రిని, నా ఆధ్వర్యంలో వచ్చేటువంటి ప్రకటన. చాలా స్పష్టమైనటువంటి మార్పు అనేది కనిపిస్తోంది. సో దీని మీద మీరేమంటారు? అంటే న్యాయపరంగా కూడా అనేక విషయాలు డిస్కస్ చేశాం కాబట్టి. సార్ ఇప్పుడు మీరు కూడా కొంచెం మసాలా తగిలించుకొని ప్రశ్నలు లేండి సార్, మాకు అంతా కూడా తప్పగా ఉండదు. ఆయన చెప్పేశారు. లేదు, ఎందుకు మీరు ఈ మాట అన్నారో నాకు అర్థమైంది సార్. మీ ఉత్సాహాన్ని కూడా చూస్తుంటే ప్రజల తరపున మీరు ఎంత జవాబుదారితనంగా ప్రశ్నలు వేస్తున్నారు అనేది కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎగ్జాక్ట్లీ ఈ ఒక్క పాయింట్. ఎందుకంటే చెప్పాలంటే చాలా టాపిక్లు ఉన్నాయి సార్ మాట్లాడడానికి, కానీ ప్రజలకి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పడం కాదు. రే బాబు మీ గురించి ఇదిగో ఇది ఈరోజు మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ఇలాంటి పనులు చేసింది, ఇది మీ గురించి వచ్చిందని చెప్పడంలోనే కదా ఆనందం ఉండేది. మీడియా కూడా అప్పుడప్పుడు ఆలోచించాలి సార్, ప్రజలకి మేము ఏం చూపిస్తున్నాం అనేది కూడా మా మీద కూడా బాధ్యత ఉంది. ప్రతిసారి వాళ్ళని వీళ్ళని తిడుతూ కూర్చుంటే కాదుగా. తప్పకుండా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. ఎందుకంటే నేను చెప్పినట్టు 100 రోజులు పూర్తి కానప్పటికీ కూడా ఇవాళ మీలాంటి జర్నలిస్టులు కూడా ఇవాళ ప్రభుత్వానికి ఎన్నుదన్నుగా ఉంటూ మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలను ఇవ్వటం కూడా ఇవాళ అందరూ కూడా వాళ్ళు ఒక కించపరిచేటువంటి విధానంగా కాకుండా, నువ్వేం చెప్పేది అనేటువంటి విధానం కాకుండా, మీలో చెప్పేటువంటి మాట ఎంతవరకు మంచిగా ఉంది అనేటువంటి విషయ పరిజ్ఞానాన్ని కూడా తీసుకునేటువంటి పరిస్థితుల్లో ఇవాళ క్యాబినెట్ లో ఉన్నటువంటి ప్రతి మినిస్టర్ కూడా మరి మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు సబ్జెక్ట్ లోకి వెళ్దాం. సరే, ఇందాక మీరేదో ప్రశ్న వేశారు, భవిష్యత్తులో మీరు ఏం చేయగలుగుతారు ఏంటి అనే దానికి మేము చెప్తున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు సూపర్ 6 అనేటువంటి పథకాన్ని సూపర్ 6 అనేటువంటి హామీలు ఏ రకమైనటువంటి ప్రజలకు హామీ ఇచ్చారో, ఆ సూపర్ 6 లో ఉన్నటువంటి విషయాలన్నిటికీ కూడా ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడకోకుండా పరిపాలన చక్కగా కూడా అందించేటువంటి విధానం ఒకటి. రెండోది, ఏదైతే జనసేన పార్టీ షణ్ముఖపేహం ఉందో, ఏదైతే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలో నుంచి ఒక నవ సమాజానికి ఏం కావాలనేటువంటి ఒక షణ్ముఖపేహంలో ఉన్నటువంటి విషయాలను కూడా క్రోడీకరించి ఈ రెండింటినీ కూడా దగ్గర పెట్టి 5 సంవత్సరాలు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు నడిపిస్తారు అనేటువంటి విధానమే ఈ 75 రోజుల లోపులో ఉన్నటువంటి పరిపాలన దక్షతని మనం ఇవాళ పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం. రెండోది ఏంటంటే, మీరు ఇందాక ఒక మాట చెప్పారు. నిజంగా ఇవాళ అన్నం పెట్టేటువంటి సంజీవం లాంటి పోలవరం విషయంలో ఈ అన్నాడు పెద్దలు చెప్పారు విశ్లేషకులు, మనం గతంలోకి వెళ్ళటం కన్నా అవి మాట్లాడుకుని మనం టైం వేస్ట్ చేసుకునే కన్నా నిజంగా ఒక మాట చెప్పుకోవాలంటే, అనిల్ కుమార్ యాదవ్ అనేటువంటి ఒక వ్యక్తి మీకు అసెంబ్లీని ఒక ప్రధానమైనటువంటి ప్రజావేదికగా మీకు అప్పచెబితే దాంట్లో ప్రజల సమస్యల్ని చర్చించండి రా బాబు అని అంటే, ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకునేటువంటి పరిస్థితులకి స్వస్తి పలుకుతూ ఆయన పోలవరం మీద మాట్లాడినటువంటి మాటలు, సినిమా డైలాగులు, 5% అయిందా, 10% అయిందా, 2021కి పూర్తి చేస్తాం, రాసుకో సాంబా, ఏదో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి ఒక చిల్లరి మాటలు. నిజంగా ఆయన మంత్రేనండి, ఆయన మంత్రి కాదు. అలాంటి పరిస్థితుల్లో తర్వాత వచ్చినటువంటి అంబటి రాంబాబు గారు
నాకు అసలు ఏం తెలియదు, ఎప్పుడు పూర్తయిద్దో తెలియదు, నాకు అసలు ఈ పరిస్థితి ఏం అర్థం కావట్లేదు అని చెప్పి డయాఫ్రామ్ వాళ్ళకి కాపర్ డ్యామ్ కి కూడా అర్థం తెలియనటువంటి పరిస్థితుల్లో తీసుకొచ్చినటువంటి అంబటి రాంబాబు గారు ఒక ప్రధానమైనటువంటి సంజీవని లాంటి పోలవరాన్ని, దాదాపుగా 72% పూర్తి చేసినటువంటి పోలవరాన్ని 5 సంవత్సరాలు కూడా వెనక్కి నెట్టినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఏదైతే మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి పరిస్థితులు ఏదైతే పోలవరం ఉందో, ఏదైతే మనకి అమరావతిని నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉందో, ముళ్ళ చెట్లు అండి. ఆ ముళ్ళ చెట్లు తొలగిస్తుంటే దాని కింద పెద్ద పెద్ద యంత్రాలు బయటపడుతున్నాయి. నిజంగా కొన్ని సంవత్సరాలకి 20-30 వేల ఎకరం రైతులు కన్నీరు కార్చినటువంటి ఆ పొలం అంతా కూడా ఇవాళ పాములు నిలయంగా మారిపోయి కొన్ని వందల పాములు అక్కడ బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు చూస్తే కన్నీళ్ళు వస్తున్నాయండి. ఈ 3 ముక్కల ఆటలో ఈ రాస్కో సాంబాలో గంట అరగంట లేకపోతే దయాబ్రహ్మ వాళ్ళ కాపర్ డ్యాములు కూడా బాధం తెలియనటువంటి మంత్రులు మనం పరిపాలించారు కాబట్టి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. మేము క్లుప్తంగా ఒకటే ఎన్డీఏ కూటమి తరపు నుంచి మేము స్పష్టంగా చెప్పగలం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని, మోడీ గారిని ఆదర్శంగా తీసుకున్నారో, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనా విధానం కింద ఇంకా నేను ఒక విద్యార్థిని నేర్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన కింద నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆయనకి నేను మద్దతు ఇచ్చుకుంటూ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కన్నీళ్లు తోడటమే నా ధ్యేయం అనేటువంటి కంకణం కట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలతో తప్పకుండా ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో, ఏదైతే ప్రజల యొక్క కష్టాలను తీర్చాలనుకుంటున్నారో తప్పకుండా ఎన్డీఏ కూటమి ఎలాంటి ఒడిదుడుకులు లేకోకుండా చేస్తారనేటువంటి విషయాన్ని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. రెండోది విషయం, ఇవాళ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర కేబినెట్ కూడా తీసుకున్నటువంటి నిర్ణయంలో ఆంధ్రప్రదేశ్కి 1,00,000 మంది జనానికి ఇవాళ ఉపాధి కల్పిస్తున్నారు అనేటువంటి ఆలోచన ఇవాళ పరిశ్రమల విషయంలో కానీ, కేంద్రం తీసుకునేటువంటి పోలవరం విషయంలో కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సహాయం చేసేటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇచ్చిపుచ్చుకునేటువంటి ద్వారంలో ఏదైతే ఎన్నికల నాడు ప్రధానమంత్రి మోడీ గారు హామీ ఇచ్చారో, మీరు ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురండి, ఇటు మీకు ఆంధ్ర రాష్ట్రానికి అటు పైన మేము అందరం కూడా ఇచ్చిపుచ్చుకునే ద్వారంలో ఈ యొక్క ప్రజల్ని మనం కాపాడుకున్నామనేటువంటి ఇచ్చినటువంటి మాటని ఇవాళ కేంద్రం నిలబెట్టుకుంటుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి శుభపరిణామాలు మనం చూస్తున్నాం. ఇవాళ తీసుకున్నటువంటి కేబినెట్ నిర్ణయాల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయాలు చూస్తుంటే నిజంలో ప్రజలందరూ కూడా వీళ్ళేదో వాగుతున్నారు. ఇప్పుడు 100 రోజులు అవ్వలేదు, ఏమైంది అమ్మఒడి ఏమైంది, లేకపోతే ఉచిత బస్సు ఏమైంది, లేదా 1500 ఏమైంది, తొందరపడమాకండి. ఎందుకంటే ఇంకా 100 రోజులు కూడా పూర్తి అవ్వాలా. ఒక్కొక్కటి 1 by 1 మీరు చేసినటువంటి తప్పులన్నిటినీ కూడా ప్రజలకు తెలియజేస్తూ ప్రజలకు కావాల్సిన ముఖ్యమైనటువంటి అవసరాలతో ముందుకు వెళ్తున్నారు. ఏ ఒక్క హామీని కూడా ఎన్డీఏ కూటమి విస్మరించేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఉన్నటువంటి నాయకులు ఒక విజన్ తో వెళ్తున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ ని మన తెర మీదకి తీసుకొస్తున్నారో, ఏదైతే ప్రధానమంత్రి గారు 2047 విజన్ ఎలా తీసుకొస్తున్నారో, ప్రజలకి మంచి పరిపాలన, అభివృద్ధితో కూడినటువంటి సంక్షేమాన్ని అందించడానికి 24 గంటలు కష్టపడుతున్నటువంటి యొక్క రాజకీయ నాయకులు అనాలో, లేకపోతే వీళ్ళు ఒక యోగులు అనాలో, అంటే ప్రజల తరపున పనిచేసేటువంటి మహానుభావులు ఇవాళ నిజంగా మనం గాంధీ గారిని చూడకపోవచ్చు, అంబేద్కర్ గారిని చూడకపోవచ్చు, కానీ వాళ్ళ యొక్క ఆశయాలను తూచా తప్పకుండా మేము పాటిస్తూ ప్రజల కన్నీళ్లు తుడుస్తామనేటువంటి మాటలు ఏంటంటే చెవులకు చాలా వింపుగా ఉన్నాయి. ఆ మంత్రిని తిట్టి, ఈ మంత్రిని తిట్టి, ఐకోలు తీసి, ఈ కోలు తీసి, ఆడి మీద కేసు, ఈడి మీద కేసు కాదండి. ఇక అవన్నీ వద్దన్నారు. కక్షపూరితమైన వాటాన్ని పక్కన పెడదాం. ఇవాళ మనం చేయాల్సిన పనులు బోల్డన్ని ఉన్నాయి అని చెప్పి వాళ్ళు తీసుకున్నటువంటి కేబినెట్ నిర్ణయాలన్నీ కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయాలు. సాగునీటి విషయంలో ఇవాళ నీటి సంఘాలకి ఎన్నికలు అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు ఒక మాట అన్నారంటే తిట్టుకోవడం లేదంటే విమర్శించుకోవడం ఇలాంటివి కాకుండా మనకు చాలా పని ఉంది అన్నారు సార్. ఇక్కడ చాలా మంది ప్రజలకు ఒక విషయం చెప్పాలి సార్, నిజంగా అంటే అబ్జర్వేషన్ బట్టి చెప్పాల్సిన మాట ఇది. గతంలో చూసాం, నా నియోజకవర్గంలో ఫలానా ఎమ్మెల్యే లేదంటే ఫలానా మంత్రి గారు ఇది చేశారు, లేదంటే నా అపోనెంట్స్ని ఇది చేశారు అని అధికార పక్షంలో 151 మంది మ్యాండేటే కాకుండా లాక్కున్న వాళ్ళని కూడా పెట్టుకుని ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. ఫర్ ద ఫస్ట్ టైం ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా అధికార పార్టీలో అంటే కూటమిలో ఉన్నటువంటి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఖాళీగా లేరు. పక్క వాళ్ళ దాంట్లో వేలు పెట్టట్లేదు, ఎవరు ఎవరి మీద విమర్శలు చేసుకోవట్లేదు.
ఎవరి పని వాళ్ళు, నా దగ్గర ఇగో ఇక్కడ డ్రైనేజ్ పనులు ఉన్నాయి దీనికి ఇవి చేసుకోవాలి, లేదంటే నా దగ్గర దేవాదాయ పనులు ఉన్నాయి ఇవి చేయించుకోవాలి, ఇక్కడ రోడ్లు వేయించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పనిలో పరిగెడుతున్నారు తప్పితే ఇక్కడ నేను ఖాళీగా ఉన్నాను కాబట్టి మాకు జనసేన వాళ్ళకి అప్పట్లో పడలేదు ఇప్పుడు పడకూడదు ఇలాంటిది తెలుగుదేశం వాళ్ళు అనట్లేదు, జనసేన నుంచి టీడీపీ వాళ్ళని అనట్లేదు. ప్రజలకి ఏం కావాలన్న పాయింట్ అయితే మాత్రం ఇది ప్రజలు తెలుసుకోవాలి సార్. మీకు అడ్డం వచ్చాను. ఇంకో గొప్ప విషయం కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎప్పటికప్పుడు దిశనిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ కూటమి ప్రభుత్వంలో 2-3 ఎమ్మెల్యేలు తప్పులు చేస్తున్నారు. ఆ తప్పుల్ని మీరు సరి చేసుకోండి. ఎవరైతే మంత్రులు ఉంటారో మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా బాధ్యతగా కంట్రోల్లో పెట్టాల్సినటువంటి ఆ పరిస్థితులు మీ చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి మీరు సరి చేసుకుని మీ తప్పుల్ని తెలుసుకుని ముందుకు వెళ్ళండి, ప్రజలు జవాబుదారితనంగా ఉండండి అని చెప్పి హెచ్చరించడం కూడా ఒక గొప్ప నాయకుడు యొక్క మాట్లాడి. ఎవరు కూడా గట్స్ ఉన్నటువంటి నాయకుడు మాత్రమే మాట్లాడతారు. అంతేగాని ఎట్లా పోతే మనకెందుకు రేపొద్దున ఓట్లు పోతాయేమో, ఓటు బ్యాంక్ రాజకీయం కావాలేమో, లేకపోతే ఆ ఎమ్మెల్యే జారిపోతే ఇబ్బందులు పడతామనేటువంటి ఆలోచన లేకుండా ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ అటు చంద్రబాబు నాయుడు గాని చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, తప్పు నన్ను కూడా నిలబెట్టి, తప్పు చేస్తే నన్ను కూడా పక్కన పెట్టండి, తప్పు చేస్తే నా మీద కూడా మరి చర్యలు తీసుకోండి అన్నటువంటి గొప్ప నాయకుల యొక్క మాటలు ఏంటంటే నిజంగా మళ్ళా మనకి ప్రజాస్వామ్యంలో మనం మంచి నడవడికతో కూడినటువంటి నాయకులు మనకు వచ్చారనేటువంటి సంతోషంలోనే ఇది ముందుకు సాగుతుంది. కాబట్టి తప్పకోకుండా మనం ఎవరం కూడా మరి క్వశ్చన్ మార్కులు లేకుండా ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి సౌకర్యాలు కూడా ప్రతి క్యాబినెట్ లో కూడా తీసుకుంటారనేటువంటి విషయాన్ని మీ 360 ఛానల్ ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనంద్ సాగర్ గారు, రాయపూడి వేణు గారు, అలాగే రామ్మోహన్ రావు గారు. చాలా వివరంగా చాలా కృష్ణమూర్తి గారు రిమార్క్స్ పాస్ చేయాలి ఆఖరితో. అదే వస్తున్నా, అందుకే అక్కడ మీ దగ్గరికి వస్తున్నాను సార్ దాని విషయంలోనే. సో ఇప్పటివరకు అన్నీ చక్కగా మాట్లాడుకున్నాం రామ్మోహన్ రావు గారు. సో కంక్లూడింగ్ అంటే ఈ కూటమి ప్రభుత్వం ఇక ముందు ఎలా ఉండాలనేది మీరు కంక్లూడ్ చేయండి. ఖచ్చితంగా వాటి నెక్స్ట్ అనే మాట్లాడతాం. ఇప్పుడు మనలాంటి జర్నలిస్టులము మంచిని మంచి చెడ్డని చెడ్డ అంటాం, ఛానల్ బట్టి మాట్లాడడం. కనుక మనం వాట్ నెక్స్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు 3 రకాలుగా మనం చూడాలి. ఎందుకంటే జగన్నాథ మన ఆయన గురించి జపం ఎందుకు వద్దానంటే డెడ్ లగేజ్ మోసడం కష్టం సార్. మనిషిని మోయొచ్చు, బతుకున్న మనిషిని మోయొచ్చు, చచ్చిపోయిన మనిషిని శవం మోయలేము. ఇవాళ శవాలు మోసడం వద్దిగా. ముందు కావాల్సింది ఏంటంటే జిల్లాల ఏర్పాటులో చాలా పొరపాటు జరిగినాయి, అది సవరించుకోవాలి. ఉదాహరణకు పార్లమెంట్ నియోజకవర్గాలు శాశ్వతం కాదు, రేపు డిలిమిటేషన్ వస్తే మడిపోతాయి. కనుక ప్రజలకు సౌకర్యంగా ఉండే జిల్లాల ఏర్పాటు కావాలి, ఇంకో 2-3 జిల్లాలు పెంచాలి. ఇది ఒకటి రేపొద్దు ఛాలెంజ్. రెండోది ఏంటంటే అభివృద్ధిలో పోలవరం, ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా చేయడం, అట్లాగే మనకు అమరావతి రాజధాని, పోర్టులు, అట్లాగే ఉక్కు ఫ్యాక్టరీ, వీటి మీద పనిచేయాలి. మూడోది కూడా ఏంటంటే మనకు ఏదైతే విధ్వంసం జరిగిన పాలనలో కొంత నష్టం జరిగింది కదా, దానిలో మనం చేయాల్సిన పని ఏంటంటే దాన్ని రిపేర్ చేసుకునే క్రమంలో కొన్ని కష్టాలు వస్తాయి కాదంటలేదు, అందుకని డెడ్ లగేజ్ అన్న వాటి చేసుకుంటూనే అభివృద్ధి వైపు పోవాలంటే ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో రద్దు చేస్తామన్నారు. నేను ఆనాడు తీవ్రంగా వ్యతిరేకించుకునే మంచి చట్టము బీజేపీ చేసింది, కేంద్ర ప్రభుత్వం చేసింది, మొదలు మనం అమలు చేస్తాం. దానిలో 2 పెద్ద పొరపాటు జరిగినాయి. ఒకటేమో ఆయన ఫోటో పెట్టుకోవడం ఏది రాళ్ల మీద, రెండోది పాస్బుక్ల మీద ఫోటో పెట్టి దుర్మార్గమైంది. దీని మీద రామ్మోహన్ రావు గారు దీని మీద ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు, ఇది చాలా కొంచెం పెద్ద విషయం, మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి గారు నేను అనేది కంటిన్యూ చేస్తున్నాను. నేను ఏమంటున్నానంటే మంచిని తీసుకుందాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీ కానీ ఫ్రీ రియంబర్స్మెంట్ కానీ కేసీఆర్ గారు ఇంప్లిమెంట్ చేశారు కదా. నేనేమంటున్నాను పథకం పేరు మార్చొచ్చు కానీ మంచిని మంచి అందాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో పొరపాట్లు జరిగినాయి, ఆ పొరపాట్లను వీటన్నిటి మీద డెఫినెట్ గా రేపు మళ్ళీ ఒకసారి రామ్మోహన్ రావు గారు సమయభావం వల్ల కొంచెం ఇప్పుడు క్లోజ్ చేద్దాం. ఏంటంటే రేపు మళ్ళీ ఒకసారి డెఫినెట్గా ఏవైతే చెయ్యాలి అనే దాని మీద డెఫినెట్గా ఒక సెషన్ మనం కండక్ట్ చేద్దాము. కూటమి ప్రభుత్వానికి సంబంధించి అన్ని పాయింట్లు కూడా మనం చెప్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ డిబేట్. సో ఇదండి, ఇంకా వేరే కామెంటరీ చేయడానికి ఏం లేదు, ఏం చెప్పి నెగిటివ్గానో పాజిటివ్గానో ఏం లేదు. ఇవాళ వచ్చినటువంటిది చాలా హ్యాపీగా ఉన్నటువంటి విషయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి. సో అంతకుమించి ఏం చెప్పినా ఏమో మళ్ళీ దిష్టి తగులుతుందేమో. సో ఇది వాళ్ళ డిబేట్. చూస్తూనే ఉండండి News 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి.